ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎమ్మెల్సీ తాతా మధు స్వాగతించారు. కమిషన్ నివేదికను నిలిపివేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచాలు కాల్చి స్వీట్లు పంచుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఎమ్మెల్సీ మధు అన్నారు. కేసీఆర్ లాంటి నాయకులను ఇబ్బందులకి గురి చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, విజయ్, వెంకటరమణ, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నోటీసులు ఇవ్వాలి, ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తున్నటువంటి వాదనని హైకోర్టు బలపరిచింది. కమిషన్ యొక్క విధి విధానాలను తప్పుబట్టింది. కమిషన్ దర్యాప్తు చేసిన విధానాన్ని తప్పుబట్టింది హైకోర్టు. కాబట్టి కేసీఆర్ గారి మీద ఎన్ని కుట్రలు చేసినా అది మీకు ఎప్పటికి కూడా ఫలితం ఇవ్వబోదని హైకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది. కాళేశ్వరం మీద కూడా అదేవిధంగా బురద జల్లేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. 2 సంవత్సరాల పాటు కాళేశ్వరాన్ని ఒక ఎజెండాగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతో చేశారు. చివరికి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ కాళేశ్వరాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని మరమ్మతులు చేయాలని నిర్ణయించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోలమూరులో